ఫ్లాట్, టోటల్లీ ఫ్లాట్. కాదు అడగాలంటే తెగువే చాలది, నిజము కాదు తెలియకపోతే తగువే తేలది. పడి ఒకటే కంగారు, చప్పున ఒకటైపోదా ఈ దూరం జరగని, ఎక్కడికైనా పోదా మన లోకం వేరని. ఎవ్వరికి ఏ మాత్రం కనిపించం పొమ్మని, ఆ క్షణమే మన కోసం ఏకాంతం చూడని. చిటికే వేసి పిలిచే ప్రేమ మనతో చేరగా, మనలో చేరి కరిగే ప్రేమ మనమై మారగా. ఏమైందో ఏమో నా మదిలో ఈ వేళ, ప్రేమైందో ఏమో అనుమానం కలిగేలా. అవునో కాదో అడగాలంటే తెగువే చాలది, నిజమో కాదు తెలియకపోతే తగువే తేలది. నిజమో కాదు తెలియకపోతే తగువే తేలది. శేషు, I love you so much. శక్తి, I love you too. Forever, forever. అలా చూపులు కలిసాయి, ప్రేమ చిగురించింది, శుభముహూర్తాన ఒకటయ్యాం, నీ జన్మకి కారణమయ్యాం. అది అది ఈ శేషుగాడి వీర ప్రేమ గాథ. అండర్స్టాండ్ మై డియర్ సన్? అంతా బాగానే ఉంది నాన్న, నాదో చిన్న డౌట్ నాన్న. ఏంట్రా, మీ అమ్మ నువ్వు కడుపులో ఉన్నప్పుడు డేట్స్ తినడం మానేసి డౌట్స్ తినేంట్రా? ప్రతిదీ డౌటు డౌటు అంటావు. అది కాదు నాన్న, ఇప్పటికీ అప్పుడు నువ్వు చెప్పే మాటలకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అప్పట్లో నువ్వు అంతరిచ్చా రిచానా బందా, చేతులు అడుక్కునే బొచ్చ, అదంతా బిల్డప్ రా బచ్చ. మూతి మీద మేసం మొలిచిన దగ్గర నుంచి నాకు సినిమా హీరో వాళ్ళ పిచ్చి ముదురుతూ వచ్చింది. ఆదుర్తి సుబ్బారావు గారు, కె విశ్వనాథ్ గారు, కెఎస్ ప్రకాశరావు గారు సినిమాలు తీయడానికి వస్తుంటే వాళ్ళ కంట్లో పడాలని కాస్ట్యూమ్స్ లాండ్రీలో, బుల్లెట్ బండి రెంట్కి తీసుకొచ్చుకునేవాడిని. డైరెక్టర్లను మీట్ అవడానికి అలా వెళ్లే దారిలోనే మీ అమ్మ నాకు ఎదురైందిరా. ఆవిడ గెటప్ చూసి నేను నా ఒపీనియన్ మార్చుకున్నా. హీరో ఏంటి, ప్రొడ్యూసర్ అవుదాం అనుకున్నాను. గాడ్ కోఆపరేట్ చేశాడు. మేమిద్దరం గాఢంగా ప్రేమలో పడిపోయాం. నా లైఫ్లో
ఇంత చెత్త లవ్ స్టోరీ ఎక్కడ చూడలేదు, ఎప్పుడు వినలేదు. స్టోరీ చెత్త కావచ్చు కానీ లవ్ మాత్రం ప్యూర్ రా. ఐ లవ్ యువర్ మామ్, షీ లవ్స్ యువర్ డాడ్. ఏంటి ఏదో ప్యూర్ లవ్వు గివ్వు అని చెప్తున్నావు? శక్తి, ఆ, మన ప్రేమ గురించే చెబుతున్నా. సిగ్గు లేకపోతే సరి. అదొక ప్రేమ, అదొక బంధం. వెధవేషాలు వేసి నా బొత్తుకి గ్రహణం పట్టినట్టు పట్టావు. డూప్ నోట్లు పంచి నన్ను దగ చేశావు. అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు వాడికి కథగా చెప్తున్నావా? సిగ్గు లేకపోతే సరి. ఇంకొకసారి ప్రేమ గీమ అంటూ వెధవ కూతలు కూసావో నిన్ను. నువ్వు తప్పుకోరా. ఎవ్వరికి ఏమాత్రం కనిపించం పొమ్మని, ఆ క్షణమే మన కోసం ఏకాంతం చూడని. చిటికే వేసి పిలిచే ప్రేమ మనతో చేరగా. ఇదిగో ఇలాంటి టచ్లో సీన్లేరా మమ్మల్ని ఒకరికొకరిని బాగా దగ్గర చేశాయి. ఇప్పుడు ఆవేశంలో అరటి తొక్క మీద కాలేసి జారింది. అప్పుడు ఆకర్షణలో నా మీద కన్నేసి జారింది. నిన్ను వదులు, 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 వదులుంటుంటే నిన్ను. అమ్మో అమ్మో ఓయ్, ఏమో వద్దే. ఏయ్, తగులు. అమ్మో, ఏయ్, అమ్మో, ఇది అన్యాయమే. ఇది అక్కడ తగ్గుతానే. అమ్మా, ఏయ్, ఆపరా మీ అమ్మని. ఏమో కథలు చెప్పు. ఆపరా మీ అమ్మని. అమ్మా, అబ్బా, తగిలిందిరా. ఆగు. అమ్మా, అమ్మా, చీపిరి గడ్డ లాక్కోరా బాబు. అమ్మా, అమ్మ చంపే. స్లోగా. ఖచ్చితంగా చేద్దాం వదినా. శాంపిల్స్ తీసుకురా. ఎలాగైనా శాంపిల్స్ అయితే తెస్తానన్నాను కానీ వీళ్ళని ఏమని అడగాలి, వీళ్ళకేం చెప్పాలి, ఎలా శాంపిల్స్ కలెక్ట్ చేయాలి? ఇప్పుడు నేను ఎవరిని అడిగితే అదో పెద్ద ఇష్యూ అవుతుంది. అమ్మమ్మ, ఇప్పుడు ఎలా ఉందమ్మమ్మ? ఊ అంటే బాగున్నట్ట బాగోనట్ట? ఏదోలా ఉందిలే. ఎలా ఉంటే నీకే? అంటే ఇంకా మా మీద కోపంగానే ఉన్నావన్నమాట. అక్క అడుగుతుంది కదా, చెప్తే ఏం పోయింది? ఎక్సలెంట్, సూపర్. జయమ్మ జనని ఇద్దరు జీనియస్. మా క్వశ్చన్ ఆన్సర్ చెప్పరు, మా బాధ పట్టించుకోరు. నిలదీస్తే సర్ది చెప్పే టైం కావాలని అడిగి ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టి మమ్మల్ని మా బాధకి వదిలేసి మీరు మాత్రం ఒంట్లో బాగోలేదన్న వంకతో గుణగారి దగ్గరికి వెళ్లి టైం స్పెండ్ చేసి వస్తున్నారనమాట. మా రిలేషన్ ఏంటో తెలియక మేము సతమతం అవుతుంటే మీరు మీ రిలేషన్స్ మాత్రం కట్ కాకుండా డిస్టెన్స్ పెరగకుండా మెయింటైన్ చేస్తున్నారనమాట. అంతేనా మేడం గారు?